ఆంధ్రప్రదేశ్ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అట్టహాసంగా జరిగింది. అనంతరం కావలి ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి స్వామి వారి కళ్యాణ మహోత్సవం గురించి మాట్లాడారు. ఈ రోజున కావలి నియోజకవర్గంలో బిల్వకుంట క్షేత్రంలో వెలిసి ఉన్నటువంటి ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని మన అందరం కూడా తిలకించాం. ఈరోజు కావలి నియోజకవర్గ చరిత్రలో ఒక సువర్ణ అక్షరాలతో లిఖింపబడే రోజుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఎందుకంటే మన జిల్లా వాస్తవ్యులు ఎండోమెంట్ మంత్రివర్యులు బహుశా రాజకీయాలు 78 సంవత్సరాల స్వతంత్ర రాజకీయ చరిత్రలో ఎండోమెంట్ మంత్రివర్యులు ఈ గుడికి వచ్చింది మొదటిసారిని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నది మన అదృష్టం. ఎందుకంటే నేను ఆయన ఒడిలో రాజకీయ ఓనవాళ్ళు నేర్చుకున్నా, ఆయన వల్ల అంచెలంచెలుగా ఎదిగా రాజకీయంగా ఈరోజు నేను ఆయన పక్కన నిలబడి ఒకప్పుడు స్టేజీల మీద ఎదురు కూర్చుని చప్పట్లు కొట్టి నేను ఈ రోజున ఆయన పక్కన కూర్చొని అదృష్టం ఆ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నాకు అందించాడని నిజంగా నేను నమ్ముతున్నా. మరీ ముఖ్యంగా నా సోదర సమానులైనటువంటి బేదార్ రవిచంద్ర గారు నిన్నటి రోజున నా ఎలక్షన్ గెలుపులో నాకు ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి బేదార్ రవిచంద్ర గారు. ఇద్దరు నేను ప్రేమించేటువంటి ఇద్దరు వ్యక్తుల సాన్నిధ్యంలో ఈరోజు కళ్యాణం తిలకించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. అదేవిధంగా ఈ రోజున నా మిత్రులు ఒకప్పుడు 1999 సంవత్సరంలో ఈ టెంపుల్లోనే మా ఇద్దరు పరిచయం కూడా ప్రారంభమైంది. ఇద్దరం కూడా జాతకాలు నమ్మే వ్యక్తులం. ఇద్దరం కూడా ఇదే ప్రాంగణంలో మొట్టమొదటి మా కలయిక 1999 సంవత్సరంలో మొదలైంది. అది ఈ రోజు నేను రాజకీయ ఎమ్మెల్యేగా ఆయన నన్ను పెంచాడు. అదేవిధంగా నా గురువు అయినటువంటి రామనారాయణ రెడ్డి గారు ఈరోజు వచ్చి నేను అడగకుండానే ఏమి కావాలో చెప్పి ఈ గుడికి అన్నీ చేస్తానని చెప్పాడు. అయితే ఈ సందర్భంగా మనం తెలియజేయాలి, ఎంతోమంది దాతలు ఈరోజు ముందుకు వచ్చారు. ఎండోమెంట్లో దాదాపు 4.5 కోట్ల రూపాయల డబ్బులు ఈరోజు మన దేవస్థానంలో ఉంది. అన్నదానానికి సంబంధించి 1.5 కోటి రూపాయలు ఈరోజు దేవస్థాన డిపాజిట్లో ఉంది. 24 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణం బర్రెలు ఆవులు రకరకాలైనటువంటి జంతువులు సంచరిస్తుంటే దీన్ని శుద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటి మొదటి తలంపు. అంటే వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా చెప్పించడం ప్రధాన అర్చకుల చేత లేదంటే మనకి ఎక్కడో స్ఫురింపజేస్తాడనేది ఒక నానుడి. ఎందుకనో మొట్టమొదటి దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలి, ఇది పవిత్రమైన ప్లేస్గా దీన్ని తీసుకురావాలనే ఆలోచన ఎందుకు వచ్చిందో తెలియదు, కానీ అది నాకు రావటం, దానికి నేను మన మంత్రివర్యులకి తెలియజేయటం, ఆయన ఇమీడియట్లీ దైవ సంకల్పం శృంగేరి పీఠాధిపతి ఎక్కడికో వస్తుంటే నేను అడిగా, ఊరినే క్యాజువల్గా అడిగితే అన్న దాన్ని ఫిక్స్ చేసి మంత్రివర్యులే లెటర్ రాసి శృంగేరి పీఠాధిపతి చేత శంకుస్థాపనకు సంబంధించిన శంకుస్థాపనకు సంబంధించిన పూజ కూడా చేపించడం జరిగింది. ఈ రోజున 1,65,00,000 రూపాయలతో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి టెండర్లు పూర్తయి గుత్తేదారులకు టెండర్లు కూడా రావడం కూడా జరిగింది. అదేవిధంగా దక్షిణ పక్కన గాలిగోపురానికి 2,65,00,000 టీటీడీ దేవస్థానం ఉన్నటువంటి దాని ద్వారా ఎండోమెంట్కి ఇవ్వటం, ఎండోమెంట్ వారు టెండర్లు పిలవటం, దానికి కూడా కాంట్రాక్టర్కి ఆల్రెడీ వర్క్ కూడా నియమించడం జరిగింది. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఆ 2 వర్కులు కూడా ప్రారంభమవుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంతేకాదు బొచ్చు కృష్ణకుమారు సంజయ్ గారు మన బోగోలు వాస్తవులు ఇప్పటికే మనం పెట్టుకుంటే దేవస్థానానికి 80 లక్షల రూపాయలు పెట్టి అన్నదాన సత్రాన్ని వాళ్ళు నిర్మించి దేవస్థానానికి గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. వారు మళ్ళా ముందుకు వచ్చి పరవడ పక్క గాలిగోపురాన్ని కూడా 2,50,00,000 రూపాయలతో ఆ గాలిగోపురాన్ని కూడా నిర్మించడానికి వారికి ముందుకు వచ్చినందుకు ఈ సందర్భంగా వారిని కూడా అభినందిస్తూ, అదేవిధంగా తూర్పున వెంకటేశ్వర స్వామి చూసేది తూర్పు వైపున ఉండేటువంటి రాజద్వారాన్ని కూడా మన్నిమేల సుకుమారెడ్డి అనే దాత ఈరోజు నిర్మాణం చేస్తున్నాడు. ఇప్పటికే స్లాబ్ మట్టానికి కూడా అది కూడా పూర్తయింది. అతి తొందరలో అది కూడా పూర్తవుతుందని నమ్మకంతో ఉన్నాం. అంతేకాకుండా రాజద్వారంగా ప్రజలు నడవాలి కాబట్టి రాజద్వారానికి ఎదురుగా 2 4 కళ్ళ మండపం, అదేవిధంగా మెట్లు కూడా ఉత్తరం వైపు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా తూర్పు వైపున మెట్ల నిర్మాణానికి కూడా పచ్చారి శ్రీనివాసులని చామాతల వాస్తవ్యులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో వ్యాపారస్తుడు రవిచంద్రకి శిష్యుడు, ఆయన ఈరోజు 75 లక్షల రూపాయలు నిధులు కూడా ఆయన కూడా ఇచ్చించడం జరిగింది. అదేవిధంగా మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా సూచనప్రాయంగా కోనేరు నిర్మాణానికి దాదాపు 2 కోట్లు అవుతుందని తెలియజేయడం జరిగింది. ఆయన కూడా సూచనప్రాయంగా అంగీకారం తెలియజేస్తున్నాడు. అతి తొందరలో దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.
చేస్తూ దాదాపు 5 మంది దాతలు ఈ కళ్యాణం జరిగిన దేవుడి కళ్యాణం జరిగిన ఈ ప్రాంతంలో అందరూ కూడా వచ్చి పెళ్లిళ్ళు చేసుకునే క్రమంలో ఇళ్లలో అంటూ ముట్టు తెలియకుండా పెళ్లి జరిగేటువంటి సందర్భాన్ని దృష్టికొని చాలా మంది దేవుడి ప్రాంగణానికి వస్తుంటే దేవుడి ప్రాంగణంలో కాదు కింద కళ్యాణం ఏర్పరచుకొని దేవుడి దర్శనానికి పైకి వచ్చే విధంగా 5 కళ్యాణ మండపాలు డిజైన్ చేశాం. ఒక్కొక్క కళ్యాణ మండపానికి 25 నుంచి 30 లక్షలు అవుతుందంటే దానికి కూడా 5 మంది దాతలు ముందుకు వచ్చారు. వీరు కూడా ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా. అదేవిధంగా కళ్యాణ కట్ట గతంలో పూర్వీకులు ఎవరు కట్టారో తెలియదు కానీ కళ్యాణ కట్టను దేవుడికి నైరుతి భాగంలో కట్టారు. ఎవరన్నా ఎంటుకలు ఇవ్వాలంటే ఈ గాలిగోపురం గుండా దేవాలయ ప్రాంగణంలో నుంచి పోయి కళ్యాణ కట్టలో వెంట్రుకలు తీసుకొని అపవిత్రమైన శరీరంతో మళ్ళీ ఇదే గుడిలో నుంచి బయటికి పోవాల్సిన పరిస్థితి ఉంది. ఇది సనాతన ధర్మానికి సాంప్రదాయానికి విరుద్ధంగా ఉంది కాబట్టి కళ్యాణ కట్ట కూడా కావలలో ఉన్నటువంటి రొయ్యల వ్యాపారస్తుడైన రమేష్ రెడ్డి గారు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇవన్నీ కూడా బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత ఇవన్నీ జరగబోతున్నాయి. ఇంకా కూడా మనకి మంత్రివర్యులుగా నేను అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ అడిగితే 2 కోట్ల రూపాయలు అవుతుందంటే ఇమీడియట్లీ శాంక్షన్ లెటర్ రాయడం జరిగింది. దానికి సంబంధించిన నివేదికలు కూడా ఏసీ డిపార్ట్మెంట్ లో ఉన్నాయి. అతి తొందరలో దాన్ని కూడా శాంక్షన్ వస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవన్నీ కూడా మన అదృష్టం. రామనారాయణ రెడ్డి గారు ఈరోజు మన జిల్లా మంత్రిగా ఈ ప్రాంతానికి ఎనలేని సేవ చేసిన వ్యక్తిగా దేవాదాయ శాఖ మంత్రి బహుశా నా కోసం అయ్యాడేమో ఆ దేవుడికి ఆయన. ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా హయాంలో బేదా రవిచంద్ర గారి మీ ఇద్దరు హయాంలో అన్న చేతుల మీదుగా మేము చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే దేవస్థానాలు అన్ని హ్యాపీగా ఉన్నాయి. ఆయన చెయ్యి అష్టవాసి చాలా మంచిది. ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభవ క్షేత్రంగా వెలుగొందేదానికి మేము ముగ్గురు కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు. Get your personal loan today through BSK Associates. యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. వీక్షకులకు ధన్యవాదాలు.